వెల్కమ్ టు టైమ్ 24/7. నేటి కాలంలో మనుషుల మధ్య మానవత్వం తగ్గిపోతుందనే మాట తరచుగా వినిపిస్తుంది. కానీ కొందరు మాత్రం తమ సేవా కార్యక్రమాలతో ఆ మాటను తప్పు అని నిరూపిస్తున్నారు. హైదరాబాద్ లో గత 10 ఏళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రుల బయట ఆకలితో ఉన్న రోగుల బంధువులకు ప్రతిరోజు ఉచితంగా భోజనం అందిస్తున్న ఒక వ్యక్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుడ్ మ్యాన్ గా వైరల్ అవుతున్నారు. ఆయన సేవకు నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఆ కథ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రతిరోజు వందలాది మంది రోగులు బంధువులు ఉంటున్నారు. వీరిలో చాలా మంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు. అలాంటి వారికి ఆకలి తీర్చాలనే సంకల్పంతో ఒక వ్యక్తి గత 10 ఏళ్లకు పైగా ప్రతిరోజు ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్నారు. ఉదయం నుంచే భోజనం సిద్ధం చేసి ఆసుపత్రుల వద్దకు తీసుకెళ్లి అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు. రోగుల బంధువులు, వృద్ధులు, చిన్నపిల్లలు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబాలు ఎవరికైనా అవసరం ఉంటే ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా భోజనం అందిస్తున్నారు. ఈ సేవ వల్ల ఎన్నో కుటుంబాలు ఉపశమనం పొందుతున్నాయని వారు చెప్తున్నారు. ఇటీవల ఈ సేవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి వారే నిజమైన హీరోలు, మానవత్వానికి నిలువెత్తి నిదర్శనం, ఇలాంటి సేవాభావం అందరికీ ఆదర్శనం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సేవ చేయాలంటే పెద్ద సంపద అవసరం లేదని, మంచి మనసు ఉంటే చాలని ఈ ఫుడ్ మ్యాన్ నిరూపిస్తున్నారు. 10 ఏళ్లుగా ఎలాంటి ప్రచారం కోసం కాకుండా నిర్దస్తవంగా చేస్తున్న ఈ సేవ ఎంతో మందికి ఆనందాన్ని నిలుస్తోంది. సమాజంలో ఇలాంటి మంచి మనసులు వ్యక్తులు ఉండటం నిజంగా సంతోషమాల్సిన విషయం. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అన్నదానంలో అనుత్మాత్మక సేవ భావిస్తున్నారు. హైదరాబాద్ ఫుడ్ మ్యాన్ చేస్తున్న ఈ సేవ మరెందరికో స్ఫూర్తినివ్వాలని ఆశిద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.